Welcome to HR Institute. This is Harun. I am the faculty of Geography. Today we are discussing about Geography syllabus. జియాగ్రఫీని 3 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. ఎన్ని పార్ట్స్గా? 3 పార్ట్స్గా. ఫిజికల్ జియాగ్రఫీ అని, అలానే ఎకనామిక్ జియాగ్రఫీ అని, నెక్స్ట్ హ్యూమన్ జియాగ్రఫీ అని. జియాగ్రఫీని 3 పార్ట్స్గా ఫిజికల్ జియాగ్రఫీ, ఎకనామిక్ జియాగ్రఫీ, హ్యూమన్ జియాగ్రఫీ. చూడండి, ఫిజికల్ జియాగ్రఫీ సిలబస్ చూద్దాం. ఫిజికల్ జియాగ్రఫీలో ఏమేమి ఉంటాయి? ఫిజికల్ జియాగ్రఫీ ఇందులో యూనివర్స్, సోలార్ సిస్టమ్ అండ్ ఎర్త్. ఇందులో మళ్ళీ సబ్ టాపిక్స్ వచ్చేసరికి యూనివర్స్ ఎలా పుట్టింది, ఆ యూనివర్స్కి సంబంధించిన థియరీస్, ఆరిజిన్, అలానే థియరీస్. నెక్స్ట్ వచ్చేసి సోలార్ సిస్టమ్, నవగ్రహాలు, అలానే సన్. 9 గ్రహాలు లేవు, ఇప్పుడు 8 గ్రహాలే. ప్లూటో అనే దాన్ని తొలగించినారు. అది ఎందుకు తొలగించినారో తర్వాత చేద్దాము. ఇప్పటికైతే సోలార్ సిస్టమ్, ఆ గ్రహాల యొక్క లక్షణాలు, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్లానెట్స్, వీటి గురించి కూడా ఈ టాపిక్లో మనం చూస్తాం. అదేవిధంగా భూమికి ఉన్న ఒకే ఒక ఉపగ్రహం చంద్రుడు. ఆ చంద్రుడి గురించి కూడా ఇదే సిలబస్లో, ఇదే టాపిక్లో మనం చూస్తాం. ఇవన్నీ కూడా యూనివర్స్లో చూస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి రెండో టాపిక్, సెకండ్ టాపిక్ చూడండి, ఎర్త్ మూమెంట్స్. ఇందులో వచ్చేసరికి ఎర్త్ రొటేషన్, ఆత్మ భ్రమణం అంటాం తెలుగులో. ఆత్మ భ్రమణం అంటే భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని ఎర్త్ రొటేషన్ అంటాం. అదేవిధంగా సెకండ్ వచ్చేసరికి ఎర్త్ రివాల్యుయేషన్, ఆత్మ పరిభ్రమణం అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరగడాన్ని ఎర్త్ రెవల్యూషన్ అంటాం. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి సోలిస్టైస్, ఆయనాంతాలు అంటాం తెలుగులో, సోలిస్టైస్. అదేవిధంగా ఇంకో టాపిక్ వచ్చేసరికి ఈక్వినాక్సిస్ అంటే విషవత్తులు అంటాం తెలుగులో, విషవత్తులు. ఇవన్నీ కూడా ఈ ఎర్త్ అండ్ మూమెంట్ అనే చాప్టర్లో మనం చూస్తాము. నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ చాప్టర్గా ఏం చెప్పుకోవచ్చు అంటే టైం కాన్సెప్ట్స్. ఈ టైం కాన్సెప్ట్స్లో ఫస్ట్ వచ్చేసి లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్, అక్షాంశాలు, రేఖాంశాలు. అక్షాంశాలు అంటే భూమికి అడ్డంగా గీసిన వాటిని అక్షాంశాలు అంటాం. రేఖాంశాలు అంటే భూమికి నిలువుగా గీసిన వాటిని ఊహారేఖలు. ఇవన్నీ కూడా లాంగిట్యూడ్స్ అలానే లాటిట్యూడ్స్, ఇవి రెండు కూడా ఊహారేఖలు. వీటిని ఏ విధంగా పనికొస్తాయి అనేది కూడా ఈ చాప్టర్లో చూస్తాం మనం. లాటిట్యూడ్స్ అంటానే ఒక ప్రదేశాన్ని చూపిస్తాయి, అలానే లాంగిట్యూడ్స్ అంటానే
అక్కడ ఉండే టైంను చూపిస్తాయి. టైము నెక్స్ట్ అనేది ఏ విధంగా అనేది తర్వాత చూద్దాము. ఇప్పటికైతే ఈ టైం కాన్సెప్ట్స్లో లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ చూస్తాము. నెక్స్ట్ వచ్చేసి లోకల్ టైం అండ్ స్టాండర్డ్ టైం. లోకల్ టైం అండ్ స్టాండర్డ్ టైం. స్టాండర్డ్ టైం. నెక్స్ట్ ఇందులోనే సబ్ టాపిక్గా ఇంకోటి ఏం చూస్తామంటే ఇంటర్నేషనల్ డేట్ లైన్, అంతర్జాతీయ దినరేఖ అంటాం. ఇంటర్నేషనల్ డేట్ లైన్, అంతర్జాతీయ దినరేఖ. ఇవన్నీ కూడా ఈ టైం కాన్సెప్ట్లో చూస్తాం. ఏమేమి చూస్తామంటే లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్, అలానే లోకల్ టైం అండ్ స్టాండర్డ్ టైం అంటే స్థానిక సమయము ప్రామాణిక సమయము అంటాము. స్థానిక సమయం ప్రామాణిక సమయం. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ డేట్ లైన్ అంటే అంతర్జాతీయ దినరేఖ. ఇవన్నీ కూడా ఈ టైం కాన్సెప్ట్స్ అనే చాప్టర్లో చూస్తాము. నెక్స్ట్ వచ్చేసరికి 4th చాప్టర్గా ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఎర్త్ అంటే భూ అంతర్నిర్మాణం. ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఎర్త్. ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఎర్త్. ఇందులో సబ్ టాపిక్స్గా ఇది 4th అండి. ఇందులో సబ్ టాపిక్స్గా ఏమేమి చూస్తామంటే ఎర్త్ క్రస్ట్, అలానే మ్యాంటిల్, అలానే కోర్, అదేవిధంగా లిథోస్పియర్, మిసోస్పియర్, బ్యారిస్పియర్ అని ఆ లేయర్స్ను కూడా ఇందులోనే మనం తెలుసుకుంటాము. ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఎర్త్లో క్రస్ట్, మ్యాంటిల్, కోర్ ఇవన్నీ కూడా ఈ 4th లెసన్లో మనం తెలుసుకుంటాము. నెక్స్ట్ 5th చాప్టర్గా ఎర్త్క్వేక్స్ అండ్ సునామీస్. ఎర్త్క్వేక్స్ అండ్ సునామీస్. ఎర్త్క్వేక్స్ అంటానే భూకంపాలు. ఈ భూకంపాలు ఏ విధంగా సంభవిస్తాయి, ఏ తరంగాల వలన సంభవిస్తాయి, ఎల్ తరంగాలు అనేటువంటి, పి తరంగాలు అనేటువంటి, ఎస్ తరంగాలు అనేటువంటివి, వీటన్నిటి గురించి ఈ ఎర్త్క్వేక్స్ అనే టాపిక్లో మనం తెలుసుకుంటాము. ఈ సునామీస్ అంటానే తరంగాలు. అంటే సునామీ అంటానే ఒక తరంగమా, 2 తరంగాల, 3 తరంగాల, లేదంటే అనేక తరంగాల అంటే సునామీ అనేది అనేక తరంగాల పరంపర అంటాము. ఇవన్నీ కూడా ఈ లెసన్లో, ఈ 5th లెసన్లో మనం తెలుసుకుంటాము. అదేవిధంగా ఈ ఎర్త్క్వేక్స్ అనే దాంట్లో ఈ ఎర్త్క్వేక్స్ ఎందుకు సంభవిస్తాయి, కాజెస్ తెలుసుకుంటాము. అదేవిధంగా ప్లేట్ టెక్టానిక్ థియరీ అంటే పలక విరూపక సిద్ధాంతం అంటాం తెలుగులో. పలక విరూపక సిద్ధాంతం. ఇప్పుడుండే భూమి ఏ విధంగా ఏర్పడింది, ఏ పలకలు ఆ ప్లేట్స్ అనేవి ఏ విధంగా విడిపోయినాయి, ఇవన్నీ కూడా మనము ఈ ఎర్త్క్వేక్స్ అనే చాప్టర్లో తెలుసుకుంటాము. అదేవిధంగా ఈ సునామీల గురించి కూడా ఈ చాప్టర్లో తెలుసుకుంటాము. అదేవిధంగా సునామీస్ అంటానే కోస్టల్ వల్నరబిలిటీ ఇండెక్స్ అంటే తెలుసుకుంటాము. అదేవిధంగా ఇన్కాయిస్, ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అనే దాని గురించి కూడా తెలుసుకుంటాము. ఇంటర్నేషనల్ సునామీ వార్నింగ్ సిస్టమ్స్ గురించి కూడా తెలుసుకుంటాము. అలానే రీజనల్ వార్నింగ్ సిస్టమ్, ఇవన్నీ కూడా ఈ ఎర్త్క్వేక్స్ అలానే సునామీస్ అనే చాప్టర్లో తెలుసుకుంటాము. నెక్స్ట్ 6th చాప్టర్గా వోల్కనోస్ అంటే అగ్నిపర్వతాలు. వోల్కనోస్ అంటానే అగ్నిపర్వతాలు. ఇందులో టైప్స్ ఆఫ్ వోల్కనోస్, అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వోల్కనోస్, ఇవన్నీ కూడా అగ్నిపర్వతం అనేది లావా అంటే ఏంది, కాటా అంటే ఏంది, ఇవన్నీ కూడా మనము ఈ వోల్కనోస్ అనే చాప్టర్లో తెలుసుకుంటాము. 7th చాప్టర్గా మేజర్ ల్యాండ్ ఫామ్స్. ఇందులో మళ్ళీ సబ్ టాపిక్స్గా ఏం తెలుసుకుంటామంటే మౌంటైన్స్ అంటే ఏంది, మౌంటైన్స్ ఏ విధంగా ఏర్పడతాయి, అదేవిధంగా నెక్స్ట్ ప్లాట్యూస్ అంటే పీఠభూములు అంటాం. పీఠభూములు ప్లాట్యూస్ అంటే ఏంది,
అదేవిధంగా థర్డ్ వచ్చేసరికి ప్లెయిన్స్, మైదానాలు. ప్లెయిన్స్ ఇప్పుడు మనం నివసిస్తున్నాం కదా, దీన్నే మైదానం అంటాం. ఇవన్నీ కూడా ఈ మేజర్ ల్యాండ్ ఫామ్స్ అనే చాప్టర్లో తెలుసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసరికి 8th చాప్టర్గా డెన్యుడేషన్. 8 వచ్చేసి డెన్యుడేషన్. అంటే ఇందులో వెదరింగ్, డెన్యుడేషన్ అంటే రెండిటి కలయిక. వెదరింగ్ ప్లస్ ఎరోషన్. వెదరింగ్ ప్లస్ ఎరోషన్, ఈ రెండిటి కలయికనే డెన్యుడేషన్ అంటాం. అంటే వికోశీకరణం అంటాం. శైథిల్యము అలానే క్రమక్షయము ఈ రెండు జరిగితే దాన్ని వికోశీకరణం అంటాం తెలుగులో. డెన్యుడేషన్ అని ఇంగ్లీష్లో మనం పిలుస్తాము. డెన్యుడేషన్ క్లాసెస్ అన్నీ బైలింగ్వల్లో ఉంటాయండి, తెలుగు ఆర్ ఇంగ్లీష్. అంటే సందర్భాన్ని బట్టి ఎక్కువగా మనము మాట్లాడుతూ ఉంటాం. ఇంగ్లీష్లో అయితే ఇంగ్లీష్ ప్రిఫర్, ఎక్కడ తెలుగు చెప్పాలో అక్కడ తెలుగు చెప్తాము, ఎక్కడ ఇంగ్లీష్ చెప్పాలో అక్కడ చెప్తాము. ఈ డెన్యుడేషన్ అనే దాన్ని మనం వెదరింగ్ ప్లస్ ఎరోషన్ అంటాం. అంటే శైథిల్యము, క్రమక్షయము ఈ రెండింటి కలయికనే వికోశీకరణం, డెన్యుడేషన్ అని పిలుస్తాము. నెక్స్ట్ వచ్చేసి 9వ చాప్టర్గా ఎరోషనల్ ల్యాండ్ ఫామ్స్. అంటే క్రమక్షయ భూస్వరూపాలు అంటాం. ఎరోషనల్ ల్యాండ్ ఫామ్స్. ఈ ఎరోషనల్ ల్యాండ్ ఫామ్స్లో ఏమేమి తెలుసుకుంటామంటే మనం ల్యాండ్ ఫామ్స్ ఫార్మ్డ్ బై గ్లేసియల్ ఎరోషన్, అదేవిధంగా ల్యాండ్ ఫామ్స్ ఫార్మ్డ్ బై గ్రౌండ్ వాటర్ ఎరోషన్. నెక్స్ట్ వచ్చేసి సీ వేవ్ ఎరోషన్ అండ్ డిపోజిషన్. అలానే ఈ టెక్స్టియర్ ల్యాండ్ ఫామ్స్, వీటన్నిటి గురించి కూడా ఈ క్రమక్షయ భూస్వరూపాలు అనే టాపిక్లో మనం నేర్చుకుంటాము. ఎరోషనల్ ల్యాండ్ ఫామ్స్ అనే దాంట్లో నేర్చుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి 10th చాప్టర్గా ఏం నేర్చుకుంటామంటే అట్మాస్ఫియర్ అంటే వాతావరణం. అట్మాస్ఫియర్ గురించి నేర్చుకుంటాం. ఈ అట్మాస్ఫియర్ ఓకే. ఈ అట్మాస్ఫియర్లో అట్మాస్ఫియర్ కాంపోజిషన్, అట్మాస్ఫియరిక్ స్ట్రక్చర్, అలానే ట్రోపోస్ఫియర్ అంటే ఏంది, స్ట్రాటోస్ఫియర్ అంటే ఏంది, మీసోస్ఫియర్ అంటే ఏంది, థర్మోస్ఫియర్, అలానే ఎక్సోస్ఫియర్, వీటన్నిటి గురించి కూడా ఈ వాతావరణం అనే లెసన్లో మనం నేర్చుకుంటాము. అదేవిధంగా నెక్స్ట్ ఇదే అట్మాస్ఫియర్లో 10.2 అనుకోండి. ఈ 10.2లో ఇన్సోలేషన్ అండ్ టెంపరేచర్, ఉష్ణోగ్రత. ఇన్సోలేషన్ అండ్ టెంపరేచర్. ఉష్ణోగ్రత ఆ బేసిక్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటాం ఇందులో. టెంపరేచర్ యొక్క బేసిక్ కాన్సెప్ట్స్, అదేవిధంగా హీట్ ట్రాన్స్ఫర్ మెథడ్స్, వర్టికల్ టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్, హీట్ బ్యాలెన్స్, వేరియస్ థర్మామీటర్స్, అలానే హారిజెంటల్ టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్, టెంపరేచర్ యొక్క డిఫరెన్సు, ఇవన్నీ కూడా ఈ ఇన్సోలేషన్ అండ్ టెంపరేచర్ అనే చాప్టర్లో మనం నేర్చుకుంటాము. నెక్స్ట్ వచ్చేసరికి 10.3గా అట్మాస్ఫిరిక్ ప్రెజర్ అంటే వాతావరణ పీడనం. అట్మాస్ఫిరిక్ ప్రెజర్, వాతావరణ పీడనం, ఇందులో కూడా నేర్చుకుంటాము. అదేవిధంగా నెక్స్ట్ 10.4గా విండ్స్. ఇందులో గ్లోబల్ విండ్స్, అదేవిధంగా గ్లోబల్ విండ్స్లో మళ్ళీ ట్రేడ్ విండ్స్, వెస్టర్లైస్, పోలార్ విండ్స్, వీటన్నిటి గురించి కూడా ఈ విండ్స్, పవనాలు, తెలుగులో పవనాలు, ఈ చాప్టర్లో తెలుసుకుంటాము. అదేవిధంగా ఇదే చాప్టర్లో సెకండరీ ఆర్ సీజనల్ విండ్స్, మాన్సూన్ సిస్టమ్ ఇన్ ఇండియా, ఋతుపవన వ్యవస్థ, నైరుతి ఋతుపవనాలు ఏ విధంగా ఏర్పడతాయి, అదేవిధంగా ఈశాన్య ఋతుపవనాలు ఏ విధంగా ఏర్పడతాయి, వర్షపాతం అనేది ఎలా సంభవిస్తుంది, పర్వతీయ వర్షపాతం అంటే ఏంది, చక్రవాత వర్షపాతం అంటే ఏంది, వీటన్నిటి గురించి కూడా నేర్చుకుంటాం ఇదే చాప్టర్లో. మాన్సూన్ సిస్టమ్ ఇన్ ఇండియా అంటే ఋతుపవన వ్యవస్థ, భారతదేశ ఆర్థిక వ్యవస్థను
ఋతుపవనాలతో జూదమాడే ఆర్థిక వ్యవస్థ అంటాం. ఎందుకనేది ఈ చాప్టర్లో మనం తెలుసుకుంటాము. అదేవిధంగా ఇదే చాప్టర్లో చూడండి, విండ్స్ అంటానే గ్లోబల్ విండ్స్, అదేవిధంగా నెక్స్ట్ సీజనల్ విండ్స్, థర్డ్ వచ్చేసి లోకల్ విండ్స్. ఈ మూడింటి గురించి కూడా ఇందులో తెలుసుకుంటాము. అదేవిధంగా మాన్సూన్ సిస్టమ్ ఇన్ ఇండియా, ఋతుపవన వ్యవస్థ, భారతదేశ ఋతుపవన వ్యవస్థ అనేది కూడా నేర్చుకుంటాం ఇందులో. మాన్సూన్ సిస్టమ్ ఇన్ ఇండియా, ఇవన్నీ కూడా ఈ చాప్టర్లో మనం తెలుసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసరికి 10.5 అట్మాస్ఫిరిక్ హ్యూమిడిటీ. అట్మాస్ఫిరిక్ హ్యూమిడిటీ, అట్మాస్ఫిరిక్ హ్యూమిడిటీ అంటే వాతావరణ ఆర్ద్రత అంటాం. వాతావరణ ఆర్ద్రత అంటాం, అట్మాస్ఫిరిక్ హ్యూమిడిటీ. ఇందులో వచ్చేసి దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంది, అలానే అబ్జల్యూట్, స్పెసిఫిక్, రిలేటివ్స్ హ్యూమిడిటీస్, అలానే కండెన్సేషన్ అంటే ద్రవీభవనం అంటే ఏంది, ప్రిసిపిటేషన్ అంటే అవపాతం అంటే ఏంది, ఆ వర్షపాత రకాలు, అందులోని టైప్స్, ఇవన్నీ కూడా ఈ అట్మాస్ఫిరిక్ హ్యూమిడిటీ అనే చాప్టర్లో మనం తెలుసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసరికి 10.6 అనుకోండి. ఈ చాప్టర్లో మనం మేఘాలు, క్లౌడ్స్ మేఘాలు, ఇందులో సిర్రస్ మేఘాలు అంటే ఏంది, స్టాటో మేఘాలు అంటే ఏంది, ఆ క్లౌడ్స్ గురించి ఈ చాప్టర్లో మనం తెలుసుకుంటాము. హై క్లౌడ్స్ అంటే ఏంది, మిడిల్ క్లౌడ్స్, లో క్లౌడ్స్, అలానే క్లౌడ్స్ విత్ వర్టికల్ డెవలప్మెంట్, క్లౌడ్ ఎక్స్పాన్షన్, ఇవన్నీ కూడా ఈ క్లౌడ్స్ అనే చాప్టర్లో మనం తెలుసుకుంటాము. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఓషనోగ్రఫీ అంటే సముద్ర శాస్త్రం. ఓషనోగ్రఫీ అంటే సముద్ర శాస్త్రం. ఇందులో వచ్చేసరికి వేవ్స్, తరంగాలు అనేవి ఏంటి, పోటు పాటలు అంటే ఏంది, కరెంట్స్, వేవ్స్, టైడ్స్, కరెంట్స్, డిఫరెన్స్ బిట్వీన్ స్వెల్ వేవ్స్ అండ్ చోప్ వేవ్స్, అలానే హైప్సోగ్రఫిక్ వేవ్స్, అలానే అట్లాంటిక్ ఓషియన్ కరెంట్ సిస్టమ్, అట్లాంటిక్ సముద్ర ప్రవాహ వ్యవస్థ అంటాం. అట్లాంటిక్ సముద్ర ప్రవాహ వ్యవస్థ, అట్లాంటిక్ ఓషియన్ కరెంట్ సిస్టమ్, అలానే పసిఫిక్ ఓషియన్ కరెంట్ సిస్టమ్, ఇండియన్ ఓషియన్ కరెంట్ సిస్టమ్, అలానే ఇవన్నీ కూడా ఈ ఓషనోగ్రఫీ అనే ఈ చాప్టర్లో మనం తెలుసుకుంటాము. ఓకేనా ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ద సిలబస్ ఆఫ్ వరల్డ్ జియోగ్రఫీ. తర్వాత క్లాసెస్లో ఇండియా జియోగ్రఫీ యొక్క సిలబస్, అదేవిధంగా నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ యొక్క సిలబస్ మనం చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్.